నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆరోగ్యంగా ఉండాలి, ఆయుర్దాయం పెంచుకోవాలి అనేది అందరి కోరిక. కానీ ఉరుకుల పరుగుల జీవితం సహా మారుతున్న ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారలేమి, ఒత్తిడి లాంటివి అనేక అనారోగ్యాల కారణమవుతున్నాయి. ఏం చేసినా, ఏం తిన్నా చివరకు గాలి పీల్చినా కూడా అది రోగాలకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. క్యాన్సర్, కిడ్నీ, గుండె సమస్యలు, మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, ఆస్తమా లాంటివి ఆరోగ్యాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మరి వీటి బారి నుంచి బయటపడటం ఎలా? రోగాలు మన దరి చేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు అవసరం? ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వ్యాయామం పాత్ర ఎంత, నడక ఎంత మేలు చేస్తుంది? మొత్తంగా ఆరోగ్యం మహాభాగ్యం కావాలంటే వైద్యుల సూచనలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ నాగూర్ బాషా గారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అట్లాగే డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నెఫ్రాలజిస్ట్, నిమ్స్లో సీనియర్ వైద్యులు. డాక్టర్ నవీన్ దాగుడు గారు, మనోవైద్య నిపుణులు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే. ముందుగా నాగూర్ బాషా గారు, ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నేటి రోజుల్లో గగనమైపోయింది. ఎందుకు? ఆహారపు అలవాట్లు ఎట్లా కారణమవుతున్నాయి? నిజంగా చాలా మంచి ప్రశ్న సార్. మనందరికీ తెలిసిందే, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. అది పాతకాలపు నానుడి, అది ఇప్పటికి కూడా చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎవరు పాటించట్లేదు. అన్నిటికంటే ముఖ్యం వచ్చేసి మొదటిగా ఈ కాలంలో జరుగుతున్నటువంటి పని ఒత్తిడి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒకటి. రెండోది, ప్రతి ఒక్కళ్ళు ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్. మనకి ఎప్పుడైతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా అలవాటైపోయారో ఆటోమేటిక్గా రోగాల బారిన పడుతుంటారు. అండ్ అన్నిటికంటే ముఖ్యము డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం. ఇది పెద్ద చిన్న అని లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ అన్నిటికంటే మనం చూసుకుంటే ఈ రోజుల్లో ఎక్కువగా అధికంగా మనం తీసుకునే ఫుడ్స్లో చక్కెర, దాంతోపాటు నూనె అండ్ ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. దీని మూలాన మనం ఎక్కువగా చూస్తుంది బీపీ, షుగర్లు, గుండె జబ్బులు. అండ్ యాజ్ ఏ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నేను అధికంగా చూస్తుంది లివర్ సమస్యలండి. సో మీ అందరికీ తెలుసు, లివర్ అనేది చాలా సైలెంట్గా డ్యామేజ్ అయ్యేటటువంటి ఆర్గాన్. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఈ రోజుల్లో ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు అండ్ ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకొని భోజనం తినడానికి ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో స్విగ్గీనో, జొమాటోనో ఇలా రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకి ఇమీడియట్గా నిమిషాల్లో ఫుడ్స్ తీసుకొని వస్తున్నాయి. కానీ అలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. దానివల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, కొంతమంది మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటాయి. దాని మూలన అనేక రకమైన జీర్ణకోశ సమస్యలు చూస్తూ ఉన్నాను. అందులో మెయిన్ వచ్చేసి మనకి ఎక్కువగా పొట్టలో అల్సర్స్, రెండోది ఊబకాయం, మూడోది ఫ్యాటీ లివర్ డిసీజెస్, నాలుగోది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని మేము ఎక్కువగా జీర్ణకోశ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా నేను చూసేది. ఈ లేట్ నైట్ ఫుడ్స్ వల్ల, మసాలా ఫుడ్స్ వల్ల దాన్ని రిఫ్లక్స్ ప్రాబ్లం అంటాం. అంటే ఛాతీలో మంట, తర్వాత తిన్నదంతా గొంతులోకి వచ్చేయడం. అండ్ అన్నిటికంటే ముఖ్యము క్యాన్సర్ బారిన. ఇందాక మీరు అన్నట్లు క్యాన్సర్ సమస్యలు ఎంత విపరీతంగా చూస్తున్నామంటే, చిన్న పిల్లల్లో కూడా చిన్న వయసులోనే, ఒకప్పుడు క్యాన్సర్ అనేది అరకొర చూసేవాళ్ళం, అలాంటిది చిన్న వయసులో కూడా మేము భయంకరంగా ఈ క్యాన్సర్ సమస్యలు చూస్తూ ఉన్నాం. అందులోనూ పేగుల క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, లేదంటే బోన్ క్యాన్సర్స్, ఇలా రకరకాలు. ఇది కేవలం ఏంటంటే ఒక ఫుడ్ అనే కాదండి. రెండోది వ్యాయామం లేకపోవడం. మూడోది, తరతరాలుగా మనం పాతకాలంలో కనుక చూస్తే ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవండి? ఎక్కువగా రాగి, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు ఇలాంటివి ఎక్కువ ఉండేవి. ఎందుకు అంటే వాటిల్లో ఎక్కువగా మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంటుంది, దాంతోపాటు ప్రోటీన్ రిలేటెడ్గా ఉంటుంది, ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ ఉంటాయి. సో ఈ రోజుల్లో మనం చూస్తే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ అయ్యేసరికి ఆటోమేటిక్గా ఏమవుతాయండి, ఇందులో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా చాలా డేంజర్. సో కాబట్టి ఎప్పుడైనా సరే మన ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉంచుకోవాలంటే నేను చెప్పేది ఒకటి ట్యాగ్లైన్ అండి. మనం ఎంతసేపటికి ఒత్తిడికి దూరంగా ఉండాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, అండ్ ఫైబర్ డైట్స్, దాంతోపాటు తగిన పోషకాహారాలు ఉన్నటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బాగా ఆరోగ్యంగా ఉంటాం. రైట్. ఓకే అండి. శ్రీభూషణ్ రాజు గారు,
ఈ ఆహారపు అలవాట్లు కావచ్చు, తినే నియమాలు కావచ్చు, సమయం, ఇవి కిడ్నీ సమస్యలకు ఎట్లా కారణమవుతున్నాయండి? అంటే ఎంతటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం? యాక్చువల్లీ ఇంతకుముందు వక్త చెప్పినట్టుగానే మనకు కల్తీ లేని ఆహారం దొరకడమే ముఖ్యమైన కాలంలో మనకు ఆరోగ్యం అనే మహాభాగ్యం ఏ విధంగా సాధ్యమవుతుంది? సో కాబట్టి మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఉన్నటువంటి కల్తీ మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి రకరకాల అనారోగ్య సమస్యకి కారణమవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని కేవలం ఒక అవయవం కోసం కాకుండా అనేక అవయవాలు ప్రభావితం అవుతాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే స్థూలకాయం దగ్గర నుంచి డయాబెటీస్ అనే శరీరం మొత్తానికి వచ్చే జబ్బులతో పాటుగా ఒక్కొక్క అవయవం, గుండె కావచ్చు, లివర్ కావచ్చు, రక్తనాళాలు, నరాలు, ఎముకలు, కండరాలు, ఇవన్నీ కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్ అధికంగా తీసుకునే భారతదేశంలో మన తెలంగాణలో దాదాపు 99% మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు అంటూ ఉంటారు లెక్క ప్రకారం. కాకపోతే దేశమంతా కూడా యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం అన్నది ఒకానొక కాలం కంటే కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా అయింది. కారణం మారుతున్న జీవనశైలి విధానము, చాలా సులభంగా దొరకడము, కానీ ఇల్లుకు మాత్రమే కాకుండా బయట నుంచి తెచ్చుకునే అవకాశం కూడా చాలా సులభంగా ఉండడము. ఏదో ఆదివారము, పండుగల దినాలు, ప్రత్యేకమైన దినాల్లో తినేటువంటి ఆ నాన్ వెజిటేరియన్ని రోజు తినడము. పోనీ తింటున్నారు కానీ తగినంత వ్యాయామం చేస్తున్నారా? ఆహారానికి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అలవాట్లు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి? నేను చెప్తున్నాను, ఆహారము, అలవాట్లు, అనువంశికత, ఈ మూడు కూడా ఏ జబ్బునైనా కూడా ప్రభావితం చేస్తుంది. అనువంశికత అంటే జన్యుపరమైన కారణాల చేత మనకు ఉన్నటువంటి ఒక పద్ధతి శరీరం లోపల. ఉదాహరణకి డయాబెటీస్ రావాలని వాళ్ళకి శరీరంలో ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నల ద్వారా అనువంశికంగా వాళ్ళకి వస్తుంది అనుకుందాం. అటువంటి ఆలోచన ఉన్న, అటువంటి పద్ధతి ఉన్నటువంటి వాళ్ళ శరీరంకి, అటువంటి నేపథ్యం ఉన్నటువంటి శరీరానికి వాళ్ళ అలవాట్లు బాగాలేకపోయినా, ఆహారం బాగాలేకపోయినా ఎప్పుడో 50లో 60లో కూడా రావచ్చు ఆ జబ్బుని. వాళ్ళ పిల్లలు ఇప్పుడు 20, 30లోనే తెచ్చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఆహారం కూడా మనకున్నటువంటి అనువంశికతను ప్రభావితం చేసేసి కాస్త ముందు జబ్బులు వచ్చేలా చేస్తున్నాయి. కాబట్టి ఇంతకుముందు వక్త చెప్పినట్టుగా ఎప్పుడో 60, 70లోకి రావాల్సిన క్యాన్సర్లు 20, 30లో చూస్తున్నాము. ఎప్పుడో 50, 40లో రావాల్సిన డయాబెటీస్ చాలా తొందరగా చూస్తున్నాము. అలాగే కిడ్నీ జబ్బులు కూడా మేము చాలా తొందరగా చూస్తున్నాము. ఊబకాయం అన్ని జబ్బులకి మాతృక లాంటిది. అన్ని జబ్బులకి డయాబెటీసే కాదు, అన్ని జబ్బులకి కారణమవుతుంది, క్యాన్సర్తో సహా. ఇటువంటి వారిలో కిడ్నీలు చాలా తొందరగా పాడైపోవడము, వాళ్ళకున్నటువంటి శరీర అవసరాలు తగ్గట్టుగా కిడ్నీ పనిచేయలేకపోవడము, ముఖ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి అనువంశికత ఏదైనా జబ్బులకు ఉంటే దాదాపు అన్ని జబ్బులకి ఒక నేపథ్యం ఉంటుంది, దాదాపుగా జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఇటువంటి లక్షణాలన్నీ కూడా తొందరగా బయటపడేలా చేస్తున్నాయి. కాబట్టి మనం ఎంచుకున్నటువంటి ఆహారము మన ఆరోగ్య పరిస్థితికి సూచికగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఆహారాన్ని సరైన సమపాళ్లలో, సరైన పద్ధతిలో, సరైన సమయంలో ఏ విధంగా తినాలి అన్నది మనకి అందరికీ తెలియాలి. నిజానికి చిన్నపిల్లలకి పుస్తకాలలో పాఠ్యాంశంగా చెప్తారు, కానీ పెద్దవాళ్ళు మాత్రం దాన్ని పెద్దగా పాటిస్తున్నట్టుగా కనిపించదు. అవన్నీ కూడా ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎంత తినాలి, ఏం తినాలి అనేది. అవును సార్, రైట్. నవీన్ గారు, ఈ ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చూస్తున్నాం. జంక్ ఫుడ్కి అలవాటు పడడం కావచ్చు, సమయానికి తినకపోవడం లాంటివి అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. అయితే ఎందుకని వీటికి అట్రాక్ట్ అవుతున్నారు? జంక్ ఫుడ్ అనేవి వీటిలో ఎక్కువగా రుచికరంగా తయారవ్వడానికి వీళ్ళు హై షుగర్ని కానీ, హై సాల్ట్ కానీ, ఇందా చెప్పినట్టు నాగూర్ బాబు గారు చెప్పినట్టు హై సాల్టీ థింగ్స్ కానీ, ఆయిల్స్ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆయిల్స్ని వాడడం కానీ, ఇలాంటి ఫుడ్ వల్ల ఆ రుచికరమైన టేస్ట్ తోటి వాళ్ళు ఒక ఫన్ గానో, ఏదైనా ఒక సెలబ్రేషన్ మాదిరిగానో, లేకుంటే ఫన్ టుగెదర్ టైం కోసం అని ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడము, ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్ తో పాటు ఇవి ఇమ్మీడియట్ గా అప్పుడున్న ఆకలికి ఓవర్ గా స్టిమ్యులేట్ చేసే విధంగా గ్లూకోజ్ ని, సాల్ట్ ని మన బ్రెయిన్ కి అందవేస్తాయండి. సో దీనివల్ల అట్రాక్షన్ అయ్యే గుణము డోపమిన్ రిలీజ్ దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో డోపమిన్ ఓవర్ గా స్టిమ్యులేట్ చేసేస్తున్నట్టు ఈ ప్రాసెస్ ఫుడ్స్, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్, ఏదైతే హై గ్లైసిమిక్ రిచ్ ఉన్న ఫుడ్స్ లేక ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, ప్రాసెస్ ఫుడ్స్ కానీ, హై సాల్టీ థింగ్స్, హై షుగరీ ఐటమ్స్, చాక్లెట్స్, కేక్స్, ఇవి మిడ్ నైట్ బిర్యానీస్, ఫ్యాట్ అనిమల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి. సో ఇలాంటి ఐటమ్స్ మనకు ఈ స్టిమ్యులేట్ చేస్తారు కదా, వీటిని మనం అట్రాక్ట్ అయ్యే గుణము న్యాచురల్ గా వచ్చేస్తుంది. బ్రెయిన్ యొక్క ఫిజియలాజికల్ నేచర్ ఈ రకంగా డోపమిన్ రిలీజ్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేసే విధంగా ఈ ఫుడ్స్ కి ఉంటాయి ఆ గుణాలు. సో ఇవి ఆ ట్రాప్ లో పడిపోతాం. దీనివల్ల ఇది ఓన్లీ స్టిమ్యులేషన్ ఒకటి చేయట్లేదు, నెక్స్ట్ టైం క్రేవింగ్ పాత్వేస్ ని కూడా యాక్టివేట్ చేస్తాయి. మళ్ళీ మనం మన వర్క్ రీత్యా లేకుంటే ఫ్రెండ్స్ తోటి కొద్ది ఫన్ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి షేర్ చేసుకునే ఫుడ్స్ కానీ, లేకుంటే ఫ్యామిలీ టైం, ఇలాంటి టైంలో మనము ఈ జంక్ ఫుడ్స్ మనం సెలబ్రేట్ చేసుకుందాం అన్న విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇవి ఒక క్రేవింగ్ పాత్వేకి ట్రాప్ లాగా పడిపోతాం.
అది ఈ ఫుడ్ వల్ల డోపమిన్ ఎక్కువ రిలీజ్ కావడం, ఈ క్రేవింగ్ ఎక్కువ కావడం, ఆ క్రేవింగ్ వల్ల మళ్ళీ ఒకసారి మనం దాన్ని మళ్ళీ ప్లాన్ చేసుకోవడం. అవును. సో దీంతో ఈ అట్రాక్షన్ సైకిల్స్ చిన్న సైజ్ ఒక అడిక్షన్ ఫ్రేమ్ వర్క్ చెప్పొచ్చు. ఈ అడిక్షన్ ఫ్రేమ్ వర్క్ లో మెల్లగా కొందరు వనరబుల్ గా ఉన్న వాళ్ళు వీటిని ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. సో అందుకోసమే ఇందా చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్ కూడా వెరీ ఇంపార్టెంట్. మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ హంగర్ టైంలో సరిగ్గా ఫుడ్ తీసుకున్న టైంలో, మనకు ఆఖరిగా ఉన్న టైంలో హై షుగర్ ఐటమ్స్ ఉన్నవి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం అనుకోండి, వెంటనే బ్రెయిన్ కి ఓవర్ స్టిమ్యులేట్ చేసేస్తుంది. సో అంటే ఎప్పుడు నవీన్ గారు అవి తినడానికే సపరేట్గా టైం కూడా పెట్టుకున్న పరిస్థితి కదండి, స్నాక్స్ టైం కావచ్చు, ఈవినింగ్ టైము. ఎగ్జాక్ట్లీ ఆ కంటెస్ట్ ఎందుకంటే అది ఒక సోషల్ టుగెదర్ టైం గా ఫీల్ అవుతున్నాము, లేకుంటే ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ చాయిస్ గా ఫీల్ అవుతున్నాము. మనం ఫ్రెండ్స్ తో టుగెదర్ స్పెండ్ చేస్తే నో రిస్క్. వాటితో పాటు మనం సెలెక్ట్ చేసుకున్న ఫుడ్ చాయిస్ ఏంటి, ఎంత పూర్ చాయిస్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ క్యాలరీస్, దాని న్యూట్రియంట్ వాల్యూస్, దాని యొక్క రిస్క్, ఇవి ఎప్పుడైతే అవేర్నెస్ తగ్గుతుందో పబ్లిక్ లో, ఫుడ్ లిటరసీ కానీ ఫుడ్ అవేర్నెస్ కానీ ఇవి ఎప్పుడైతే తక్కువ ఉంటాయో వీళ్ళలో ఈ రకమైన చాయిస్ కి డిపెండ్ అయిపోతారు అనవసరం. ఇది హై కెఫిన్, ఎక్కువ కాఫీ ఎక్కువ తీసుకోవడం కూడా ఈ మధ్య టెక్ జోన్ లో జనరేషన్ ఈ రకం చూస్తున్నాం చూడండి, టెక్ జోన్ లో. సో ఎక్కువగా ఫ్రీ టైం ఫన్ టైం వచ్చింది అనుకోండి, బ్రేక్ ఒక కాఫీ టీ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటాం. దాంట్లో ప్రతి దాంట్లో కూడా షుగర్ ఉంటుంది. సో వీటి వల్ల అవి కాస్త షుగర్ కాస్త బాడీలో ఎక్సర్సైజ్ అనుకో, ఇలా చెప్పినట్టు లివర్ అంతా కూడా అవి ట్రాన్స్ ఫ్యాట్ గా టర్న్ అయిపోతాయి. ఆ ఫ్యాట్ టర్న్ అయిపోవడం వల్ల వాళ్ళు ఫ్యాటీ లివర్ చేంజెస్, ఒబేసిటీ రిస్కులు. 33% మంది ఇప్పుడు మన ఇండియాలో ఈ ఓవర్ వెయిట్, ఒబేసిటీ బారిన పడిపోతున్నాం. ఇంతకుముందు మన కంట్రీ స్టార్వ్డ్ కంట్రీ, ఒక సరిగ్గా ఆహారం దొరకని మన కంట్రీ ఇప్పుడు కాస్త డెవలప్ అవుతున్న కొద్ది ఆహారపు నియమాలు, చాయిసెస్ పూర్ అవ్వడం వల్ల ఒబేసిటీ బారిన పడిపోతుంది. రైట్ అండి. నాగూర్ బాషా గారు, ఆరోగ్యాన్ని 4 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవడానికి ఎట్లాంటి ఆహారం మేలు అంటారు? ముందుగా మనం ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏం లేదు, అందులో పెద్ద లాజిక్ అనేది ఏం లేదండి. సింపుల్గా మనకి ఫుడ్లో 3 రకాలుగా విభజిస్తాం. అది ఒకటి కార్బోహైడ్రేట్స్, రెండోది ప్రోటీన్స్, మూడోది ఫ్యాట్స్. అందులో మనం చూసుకుంటే తగినంత పోర్షన్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే హై ప్రోటీన్, హై ఫ్యాట్ డైట్, అంటే కీటో డైట్ అంటాం. వీటి మూలాన వెయిట్ లాస్, బరువు తగ్గుతా ఉన్నట్టు చూస్తారు. కానీ దానివల్ల అనేక రకమైన జీర్ణకోశ సమస్యలు, ఎక్స్క్లూజివ్గా మేము చూస్తుంది ఇప్పుడు ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. సో దాని మూలాన అనేక మంది తరచూ కడుపు నొప్పి, తరచూ వాంతులు, తరచూ విరేచనాలు, తరచూ మోషన్ ప్రాబ్లమ్స్ రావడాలు, ఇలాంటి అనేక రకాల సమస్యలు చూస్తున్నామండి. సో అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో మెయిన్గా ఎక్కువగా పోషకాహారాల్లో తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్స్ కూడా మితంలో తీసుకోవాలి. అంటే అలానే మనం ఇప్పుడు ప్రతి చోట వింటే వైట్ రైస్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలంటారు. ఎస్, వైట్ రైస్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇట్ హ్యాస్ హై గ్లైసెమిక్ ఇండెక్స్. సో ఏదైనా ఈ కార్బోహైడ్రేట్స్ దేన్ని బట్టి కొలుస్తారంటే ఒక గ్లైసెమిక్ ఇండెక్స్తో కొలుస్తారండి. అందులో ఎక్కువగా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అందులో ఎక్కువగా ఉండేది వైట్ రైస్లో ఎక్కువ ఉంటుందండి. రెండోది ఎక్కువగా స్వీట్ కార్న్, పొటాటోస్, ఏవైతే మనకి భూమి లోపల నుంచి ఏవేవైతే ఉత్పత్తి చెందుతాయో, అంటే ఎక్కువగా మనకి ఈ క్యారెట్లు, బీట్రూట్స్, దాంతోపాటు ఈ ఆలుగడ్డలు, ఇవన్నీ ఏంటంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్. వీటిని మితంగా తీసుకోవాలి. నేను ఆపొద్దు అని చెప్పట్లేదు, మితంగా తీసుకోవాలి. అందులో చూసుకుంటే ఒకప్పుడు మన యొక్క జీవనశైలి మార్పులు వేరండి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నడిచి వెళ్ళేవాళ్ళం, ఎటువైపు వెళ్ళాలన్నా సైకిల్ తొక్కుని వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఏముంది, ఈజీ ట్రాన్స్పోర్ట్, ఈజీ వే ఆఫ్ లివింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కువగా మనం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ ఈ బ్యాలెన్స్డ్ డైట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా తగ్గించుకొని దాంతోపాటు తగినటువంటి వెజిటేబుల్ ఆర్ నాన్ వెజిటేబుల్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ సమతుల్యత కనుక చూసుకుంటే మనకి వెజిటేబుల్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది ఎందులో, పల్సెస్లో, పప్పులు, వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. దాంతోపాటు సోయాబీన్స్. అదే నాన్ వెజిటేబుల్ ప్రోటీన్స్లో చూసుకుంటే, నాన్ వెజ్ అంటేనే ప్రోటీన్, అందులో మనకి రెడ్ మీట్ ఉంటుందండి, నార్మల్ మీట్ ఉంటుంది.
సో రెడ్ మీట్ అనేది చాలా చాలా ప్రమాదకరం, ఎందుకంటే అందులో హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. రైట్. అంటే ఎక్కువ మంది ఈ బీఫ్ తర్వాత ఇవి తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఫ్యాట్స్ అండి. ఈ ఫ్యాట్స్ కనుక చూసుకుంటే హై ఫ్యాట్ ఉన్న డైట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. సో మనం తీసుకునే ఆహారపు పోషకాహారాల్లో ఎక్కువగా మనం హాఫ్ ఆఫ్ ద కప్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. Right. అండ్ 50% అంటే 1/4 ఆఫ్ ద కప్ ప్రోటీన్స్ తీసుకోవాలి. అండ్ 1/4 ఆఫ్ ద కప్ ఎక్కువగా ఫైబర్ డైట్ అలాంగ్ విత్ గుడ్ ఆయిల్ ప్రోటీన్స్ ఆయిల్స్ తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్ నడుస్తూ ఉంటుంది. ఇన్బ్యాలెన్స్డ్ డైట్ కనుక మనం తీసుకుంటే ఆటోమేటిక్గా అనేక రకమైన ఆరోగ్య అనార్థాలు చెందుతాయండి. అందులో మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది స్టమక్ అండ్ లివర్. సో కాబట్టి క్యాన్సర్స్ ఇవన్నీ మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అండ్ సగైన సమతుల్యమైన ఆహారం, పోషకాహారాలు, మినరల్స్ తీసుకోవాలండి. రైట్ అండి. భూషణ్ రాజు గారు, మన శరీరంలో కీలక అవయవాల ఫంక్షనింగ్లో ఎక్కడో తేడా కొడుతుంది. అది మన వైటల్ ఆర్గాన్స్కి ముప్పు పొంచి ఉంది అనేది మనం ఎట్లా గ్రహించాలి? దాని సంకేతాలు ఏంటి ప్రధానంగా? శరీరం ప్రకృతి మొత్తంలో కూడా ఒక మనిషి యొక్క శరీరం అత్యంత అద్భుతమైనటువంటి సృష్టి. బహుశా దానికి సమాంతరమైనటువంటి ఇంకొక సృష్టి చేయడం అనేది సాధ్యం కాదు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది డాక్టర్లకి మనిషిని పూర్తిగా కోసి చూస్తారు. శరీరధర్మం ఏ విధంగా పనిచేస్తుందో తెలుస్తుంది. కాబట్టి శరీరం పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ, గౌరవం కలుగుతూ ఉంటుంది మా అందరికీ కూడా. సో శరీరం చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఇంకొక అవయవంతో కలిసి పనిచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క కణజాలం ఇంకొక కణజాలానికి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడో కాల్లో ముళ్ళు కుచ్చుకున్న కళ్ళల్లోంచి నీళ్లు వర్షిస్తాయి. సో ఆ విధంగానే ప్రతి శరీరంలో ప్రతి అవయవం కూడా ఒకదానితో మాట్లాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఒక అవయవం బాగలేకపోతే ఇంకో అవయవం కూడా తన సంఘీభావం ప్రకటించి అది కూడా పాడైపోతూ ఉంటుంది. ఒక అవయంలో ఏదో చిన్న తేడా వస్తే అది ఇంకొక రూపంలో మీకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎక్కడో చిన్న మెదడులో ఒక చిన్న క్యాన్సర్ గడ్డ లాంటిది ఉందనుకుందాం. వాళ్ళకి కడుపు నొప్పి, ఆయాసంలాగా వచ్చి వాంతి అయిపోతూ ఉంటుంది. చూడండి ఎంత భిన్నమైనటువంటి శరీర ధర్మాలు ఇవన్నీ కూడా ఆకృతి ప్రకారంగా చూస్తే. సో కాబట్టి శరీరం రకరకాల సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అయితే అనారోగ్యం బాగా లోపల ఉంది, తనకి లక్షణాలు ఏమున్నాయని చెప్పడం అన్నది ఆయా జబ్బులను బట్టి ఉంటుంది. కాకపోతే మనకి దాదాపుగా లక్షణాలన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. కానీ ఒకే లక్షణం వెనక మనకి రకరకాల వందల వేల కారణాలు ఉంటాయి. దానికి వాంతులు ఒకటే వచ్చింది అనుకోండి, వాంతి వచ్చింది కేవలం కడుపులో అల్సర్ వస్తేనో గీచుకుపోతేనో వస్తుంది. అలాగే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, కిడ్నీలో ఒక ట్యూమర్ వచ్చినా కూడా వస్తుంది, మెదడులో ట్యూమర్ వచ్చినా వచ్చింది. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా మీకు వాంతి రావడం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. సో కాబట్టి ఈ లక్షణాలని మనము ఆధారంగా మాత్రమే ఫలానా జబ్బులు అని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్లో అలాగే చేస్తూ ఉన్నారు. గూగుల్కి వెళ్ళేసి నేను ఇలా వాంతులు అవుతున్నాయని చెప్పి చూసుకుంటున్నారు. వాంతులు అవుతున్నాయి కాబట్టి కంటిన్యూస్గా 2 days నాకు ఏమై ఉండవచ్చు అని చెప్తే దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో మెదడులో ట్యూమర్ ఉందని కూడా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు వెంటనే భయపడిపోయి మెదడులో ట్యూమర్ ఉందని ఆందోళన చెందుతూ ఉన్నారు. సో కాబట్టి లక్షణాలను పక్కన పెట్టేస్తే శరీరం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో సాధారణంగా అందరికీ కొంచెం తెలియడం అనేది చాలా ముఖ్యం. చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో పాఠ్యపుస్తకాల్లో నేర్పిస్తూ ఉంటారు. కానీ శరీర ధర్మం పెరుగుతున్నప్పుడు ఎవరి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఆకలింపు చేసుకోవాలి, వాళ్ళ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం తింటే బాగుంటుంది, ఏం తింటే బాగుండదు, మన శరీరానికి ఏది నప్పుతుంది, ఏది నప్పదు, మన శారీరక వ్యాయామం ఎంత చేస్తున్నాము, దానికి తగ్గట్టుగా మనం ఎంత తినాలి. ఒక పిల్లవాడు రోజు 2-3 గంటలు జిమ్కి వెళ్ళి వ్యాయామం చేస్తూ ఉంటాడు. అతను సరైన ప్రోటీన్ పదార్థాన్ని తనకు సమపాళల్లో తీసుకోవాలి, సరైన సమయంలో తీసుకోవాలి, అతనికి తెలియాలి. ఊరికే వెళ్ళి జిమ్ చేస్తున్నాను కానీ నా శరీరం పెరగట్లేదు, లావు కావట్లేదు, బలంగా కావట్లేదు బాధపడితే సరిపోదు. కాబట్టి ఆహారము, అలవాట్లు రెండు కూడా ఒకదానికొకటి పద్ధతిగా అనుసంధానంగా ఉండాలి. అప్పుడు శరీరం చెప్తున్న సంకేతాలు మనం తీసుకోగలుగుతాము. ఇప్పుడు మారుతున్న సమాజంలో మనం అడపాదడపా కొన్ని పరీక్షలు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని నేను చెప్తూ ఉంటాను. ఒకప్పుడు నేను 40 దాటాక చేయించుకోండి అని చెప్పేవాడిని. ఇప్పుడు 20 దాటాకే మీరు ప్రతి సంవత్సరం ఏదో కొన్ని పరీక్షలు చేయించుకుంటూ శరీరం లోపల శరీర ధర్మం ఏ విధంగా తెలుసుకోవడం అనేది చాలా మంచిది. రైట్. ఓకే. నవీన్ గారు, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఏవి, అవి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలండి? జనరల్ హెల్త్ చెకప్ అంటాము. జనరల్ ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మనము బీపీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 40 దాటాక మనకు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనము బెటర్ టు చెకప్. 35-40 దాటిన తర్వాత 120/80 ఉండాల్సిన యావరేజ్ ఉండాల్సినవి మనకు 135/90 దాటిపోతున్నాయా, పీరియాడికల్ చెక్ చేసుకోవడం. బ్లడ్ షుగర్ ని కూడా మనం 35 years ఏజ్ నుంచి కొద్దిగా మానిటర్ పెట్టుకోవడం బెటర్. ప్రతి ఎవ్రీ 3 years ఒకసారి మనం దీనికి సంబంధించిన బ్లడ్ షుగర్ టెస్టులు, HbA1c లాంటి టెస్టులు చేసుకోవడం బెటర్. తర్వాత కంప్లీట్ బెడ్ పిక్చర్ లాంటివి కూడా, ఒక రకంగా అనీమియా, ఇన్ఫెక్షన్స్, ఏదైనా సరే డెఫిషియన్సీస్ కానీ మనం ఒక స్క్రీనింగ్ మెథడ్ లాగా పెట్టుకుంటే మనం జనరల్ హెల్త్ చెకప్ మనం చూసుకోవచ్చు. దీంతో పాటు మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటివి కూడా ప్రతి ఎవ్రీ 40 years దాటిన తర్వాత ఎవ్రీ
3-5 yearsకి ఒకసారి మనం చెక్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. ముందుగానే మనం గుర్తించవచ్చు ఏ మెటబలిక్ ఫ్యాక్టర్స్ లేకుంటే ఇతర ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ మన బాడీని ఎఫెక్ట్ చేస్తున్నాయా. వీటితో పాటు మనం సైకియాట్రికల్ గా కూడా మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా తొందరగా అలసట వచ్చినా లేకుంటే ఏకాగ్రత మిస్ అయిపోతున్నప్పుడు, నిద్ర లేని సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు, మూడు సమస్యల్లో మనం లోన్లీనెస్ ఫీల్ అయిపోతున్నాం ఎక్కువగా అన్నప్పుడు, మన ఆకలి సంబంధించిన విషయాల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి అన్నప్పుడు కూడా సైకియాట్రిస్ట్ ను కూడా కలవడం వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు ఇమ్యునైజేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు డిఫ్తీరియా, టెటనస్ లాంటి ఎవ్రీ 5 yearsకి ఒకసారి 40 తర్వాత వేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్ చైల్డ్హుడ్ లో ఉండే ఇమ్యునైజేషన్ తో పాటు అవసరం అయితే మన ప్రొఫెషనల్ రిస్క్ బట్టి హెపటైటిస్ బి లాంటివి, లేకుంటే మన కోవిడ్ లాంటి ఇమ్యునైజేషన్స్ కానీ ఇలాంటివి కూడా మనము రెగ్యులర్ గా డాక్టర్ పర్యవేక్షణలో వేసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా స్త్రీలకైతే మ్యామోగ్రామ్ ఎవ్రీ 35-40 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గా మ్యామోగ్రామ్ లాంటి టెస్టులు, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీలో కనుక రిస్క్ ఉంటే సో ఎవ్రీ ఇయర్ మనము మస్ట్ అండ్ షుడ్ గా చెక్ చేసుకోవడం బెటర్. బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం ముఖ్యంగా ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్స్ లాంటివి కూడా ప్యాప్ టెస్ట్ అంటాం దీన్ని, ఎవ్రీ 3-5 yearsకి ఒకసారి కూడా చెక్ చేసుకోవడం బెటర్ ఆఫ్టర్ 35-40 years. ఈవెన్ రిప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఇతరత్ర ఎక్స్పర్ట్స్ సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారంగా మనము జనరల్ హెల్త్ స్క్రీన్స్ లో పార్ట్ గా చేసుకోవడం ఇంపార్టెంట్. రైట్, ఓకే నవీన్ గారు. నాగూర్ భాష గారు, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందామండి. దాదాపు అందరి ఇళ్లలో జరిగేదే. చాలామంది వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ను రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేడి చేసుకొని తింటూ ఉంటారు. అట్లా చేయటం వల్ల ఫుడ్ వేస్ట్ అవ్వదు అనేది వారి ఉద్దేశం. కానీ అది ఆరోగ్యానికి ఎంతవరకు హితం అండి? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. సో ఈ రోజుల్లో నార్మల్గా ఫుడ్ వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు, కరెక్ట్ కాదు. దానికి కంపల్సరీగా ఫ్రిడ్జెస్ అది అందరూ వాడుతూ ఉంటారు. కానీ ఈ ఫ్రిడ్జ్ వాడడం అనేది, అసలు ఫ్రిడ్జ్ యొక్క ఉపయోగం ఏంటి? జనరల్గా ఏం చేస్తుందంటే, అదే మన యొక్క సపోజ్ ఫుడ్ కనుక బయట పెడితే కంపల్సరీ ఏదైనా బ్యాక్టీరియానో ఫంగస్ ఏదో వస్తూ ఉంటుంది. సో ఆ ఫుడ్ పాడవకుండా ఉండడం కోసం మనం ఫ్రిడ్జ్లో పెడతాం. సో ఫ్రిడ్జ్ అనేది ఏంటంటే బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది కానీ పూర్తిగా ఆపలేదండి. దేనికన్నా ఒక టైం లిమిట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫుడ్నైనా కానీ, ఏమైనా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కానీ ఫుడ్స్ మనం కనుక ఫ్రిడ్జ్లో పెడితే మ్యాక్సిమం 24 to 48 hours, అంటే 1 నుంచి 2 రోజుల లోపు పూర్తిగా దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అండ్ రెండోది అన్నిటికంటే ముఖ్యం, ఈ ఫ్రిడ్జ్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఎక్కువగా బయటికి తీసి మళ్ళీ వేడి చేసి మళ్ళీ దీన్ని లోపల పెడతా ఉంటారు. దాని మూలన ఏమవుతుందంటే ఆ ఆహారంలో ఉన్నటువంటి పోషకాహారాలు తగ్గిపోతాయి, దాంతోపాటు అందులో ఉన్న విటమిన్స్ తగ్గిపోతాయి. మూడోది మెయిన్గా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏంటంటే మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా తగ్గిపోతాయి. సో ఒక్కసారి ఇవి కనుక తగ్గాయంటే ఆటోమేటిక్గా ఆ ఫుడ్ అనేది కంప్లీట్ డ్యామేజ్. రీసెంట్గా మనం కనుక చూస్తే రీసెంట్గా తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ తినడం మూలన ఒక ఫ్యామిలీ మొత్తం దే ఆర్ సిక్ అండ్ ఒక 2-3 చనిపోయే పరిస్థితి కూడా చూసాం మనం న్యూస్లో ఈ మధ్యకాలంలో. సో కాబట్టి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఏదైతే ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీలైనంత త్వరగా కన్జ్యూమ్ చేయాలి. ఆహారం అనేది వేస్ట్ చేయకూడదు, నిజమే, కాదనట్లేదు. కానీ మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఆహారాన్ని వేస్ట్ చేయకుండా ఉండాలంటే ముందు మనకి ఎంత సరిపోతుంది ఏంటని చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే సరే దాన్ని మ్యాక్సిమం 24 to 48 hours కన్జ్యూమ్ చేసేటట్టు ఉండాలి. కానీ ఇవాళ పెట్టేసి ఏదో వారం రోజుల తర్వాత నేను చేసుకుంటానంటే ఆటోమేటిక్గా అందులో ఫంగస్లు బ్యాక్టీరియాలు డబుల్ అవుతూ ఉంటాయి. దానివల్ల మెయిన్ దట్ ఈస్ ఏ గేట్వే డిసీజ్ ఫర్ ఆల్ డయేరియాస్. ఈ మధ్యకాలంలో మేము గుంటూరులో కూడా ఎక్కువ చూసామండి. ఇక్కడ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అందరం డయేరియా ప్రివలెన్స్, అందులో ఈకోలై బ్యాక్టీరియాలు, కలరా బ్యాక్టీరియాలు, విబ్రియో కలరా అంటాం, భయంకరంగా ఎక్కువైపోయి డయేరియా కేసెస్ ఎక్కువైపోయాయి అన్నమాట. సో దాని మూలన ఎక్కువ మంది కిడ్నీ, అంటే ఈ మోషన్స్ అవ్వడం మూలన కిడ్నీలు కానీ లివర్ కానీ బ్రెయిన్ కానీ ఇలా అన్నీ చాలా చాలా డ్యామేజ్ అయిన పరిస్థితిలో ఉన్నారు. సో కాబట్టి ఏ ఫుడ్నైనా కానీ మ్యాక్సిమం 24 to 48 hours లోపే మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. అండ్ ఒకవేళ దాన్ని వేడి చేస్తే మాత్రం దయచేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. అందుకే అంటారు తాజా ఆహారం ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచిదండి. అదే రోజులు పెట్టిన ఆహారం, అంటే ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం ఆటోమేటిక్గా అది రోగాలకు ఆహ్వానం. సో ఫ్రైడ్ ఫుడ్స్,
లేదా ఎక్కువగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ ఎక్కువ పెడితే అది ఆటోమేటిక్గా రోగాల్ని ఆహ్వానిస్తుంది తప్పించి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. రైట్. అందులోనూ ఎక్కువగా మనకి విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా ఉపయోగం ఉంటాయండి. సో కాబట్టి ఈ ఏదైతే ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ అనేవి చాలా చాలా మంచిది. అంటే మనం మంచిదే, ఏది ఆరోగ్యాన్ని ఆహారాన్ని సేవ్ చేస్తున్నాం, ఆ రకంగా మంచిది. దాన్ని మ్యాక్సిమం త్వరగానే కన్స్యూమ్ చేయాలి. రైట్ సార్. ఓకే, భూషణ్ రాజు గారు, చిన్న వయసులోనే చూస్తున్నాం గుండె కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. యాంటీబయాటిక్స్ మందులే కాకుండా మన వైటల్ ఆర్గాన్స్ని కూడా పదిలంగా ఉంచుకోవాలంటే ప్రకృతి సంబంధమైన ఆహారం అలవాట్లు ఎట్లా ఉండాలంటారండి? మనిషి ఎప్పుడు చేసే పనిని కూడా ప్రకృతికి అనుసంధానంగా పెట్టుకోవడం అన్నది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతున్నాం, కాంక్రీట్ అరణ్యాలలో ఉంటున్నాం కాబట్టి మనము చెట్టుకి పుట్టకి దూరం అయిపోయాము, మట్టి కూడా దూరం అయిపోయాము. సో కాబట్టి రకరకాల సమస్యలు వాటి వల్ల వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా శారీరక మానసిక రుగ్మతలన్నిటి కూడా ఇదే ప్రధానంగా కనిపిస్తోంది. ఆహారం దానికి ప్రధానమైనటువంటిదే. మంచి అలవాట్లు ఏర్పరచుకోవడం కూడా చాలా మంచిది. ఇవన్నీ మనం చిన్నపిల్లలకే నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళు గర్భస్థ శిశువుని చాలా జాగ్రత్తగా చూసుకోవడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడము, వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమవుతుంది. నిజానికి మనిషి ఆరోగ్యం అనేది వాళ్ళు గర్భస్థ శిశువుగా ఉన్న కాలం నుంచే మొదలవుతుంది కాబట్టి అక్కడి నుంచే మనం జీవితాన్ని మొదలు పెడతాం కాబట్టి అప్పటి నుంచి ఆరోగ్యం ఉండడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ కాలంలో ఆధునిక యుగంలో స్త్రీలు చాలా వరకు ఉద్యోగాలు చేస్తూ సతమతమవుతున్న కాలంలో, కుటుంబ సభ్యులతో సతమవుతున్న కాలంలో వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోకపోవడంతో తొందరగా చిన్న కాలంలోనే పిల్లలు చాలా బరువు తక్కువగా పుట్టడము, అలాగే అబార్షన్స్ ఎక్కువ అవుతుండడము, దానికి తోడుగా తొందరగా పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పుట్టిన పిల్లలు, ఇలాంటి వాళ్ళతో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడంతా కూడా. దానికి రకరకాల కారణాలు వాళ్ళ గైనకాలజిస్ట్ అడిగితే వాళ్ళు చాలా వరకు చెప్తారు. వ్యక్తిగతంగా వాళ్ళ ఆరోగ్యాన్ని అమ్మాయిలు బాగా చూసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతులైన పిల్లల్ని తయారు చేయడంలో స్త్రీల పాత్ర చాలా గొప్పది, చాలా ప్రముఖమైనది కాబట్టి. సో కాబట్టి పిల్లల్ని పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి శారీరక శ్రమ పెద్దగా ఉండటం లేదు. స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా వాళ్ళకి పెద్దగా మనం పరిగెత్తించడం లేదు. ఆహారం బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు పిల్లలు చాలా వరకు కూడా. అది కూడా చాలా వరకు మంచిది కాదు. చిన్నపిల్లలు తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేసి మాత్రమే స్కూల్కి పంపించాలని నేను చాలా రోజులుగా నా పేషెంట్స్ అందరికీ నేను చెప్తూ ఉంటాను. ఎవరైతే పిల్లలు ఉదయం పూట ప్రాతకాలంలో మంచి చక్కటి ఆహారం తీసుకొని స్కూల్కి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళ మంచి చక్కగా చదువుకునే అవకాశం, జ్ఞానం పెంపొందించే అవకాశం వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. స్కాలర్స్టిక్ పర్ఫార్మెన్స్ అంటుంటాం, అలాంటివన్నీ బాగా పెరుగుతూ ఉంటాయి పిల్లల్లో కూడా. వాళ్ళు మానసికంగా కూడా దృఢంగా, శారీరకంగా దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచే కూడా మంచి ఆహారము, మంచి అలవాట్లు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సమతుల ఆహారం, ఇంత మీరు అడిగినట్టుగా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అంటే అది కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్, మాంసకృతులు, పిండి పదార్థాలతో పాటుగా మంచి పదార్థాలు కూడా, ముఖ్యంగా పాలు, పెరుగు, పండ్లు, గుడ్డు చెప్తుంటాను. పండ్లు తినాలి. పళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. పెరుగు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, పాలు తాగాల్సిన అవసరం ఉంటుంది. కల్తీ ఉండడం అనేది సహజంగా అయిపోయింది కాబట్టి మనకు కష్టం అవుతుంది. కానీ కల్తీ లేనటువంటి ఇటువంటి పదార్థాలను బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా పెడితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు చాలా మంచి చక్కటి సమాజానికి మంచి పౌరులు అవుతారు. వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండడం అన్నది సమాజానికి చాలా అవసరమైనటువంటి అంశం. రైట్, మంచి పాయింట్ చెప్పారు సార్. రైట్, నవీన్ గారు, వ్యాయామం ఆరోగ్యానికి తారక మంత్రం అందరికీ తెలిసిందే. అయితే అసలు వ్యాయామం అంటే ఏంటండి? ఏ ఏ వయస్సుల వారు, ఏ ఏ వృత్తుల వారు ఎట్లాంటి వ్యాయామాలు చేయాలి? డిపెండ్ అపాన్ ద ఏజ్, ప్రొఫెషన్, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్, వీటి బట్టి మనకు ఎక్సర్సైజెస్ ని మనం డిజైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కేటగిరీస్ గా చెప్పుకుంటే, మనము కాన్స్టాంట్ గా సెడెంటరీ లైఫ్ ఉన్నవి, అంటే ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ తో మనం చేసే వర్క్ ఉన్న ప్రొఫెషన్స్ ఉన్నారనుకోండి, వాళ్లకు ఎక్కువ కొద్దిగా మినిమం బ్రేక్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు ఒక కాన్స్టాంట్ గా ఒక 4 గంటలు తరబడి ఒకే పొజిషన్ లో కూర్చోవడం వల్ల వారానికి మనం ఒక 20 సిగరెట్ తాగినంతగా ఎఫెక్ట్స్ మనకు బాడీ పైన ఎఫెక్ట్ కనిపిస్తుందంట. ఇది ఎంత డేంజర్ చూడండి. సో మనం రెగ్యులర్ క్రమం తప్పకుండా ఒక వారంలో 150 minutes to 200 minutes మనం కొద్దిగా మొబిలిటీని, అంటే వాకింగ్, జాగింగ్, ఇలాంటి వాటికి మనం ప్రయారిటీ ఇవ్వడం ఇంపార్టెంట్. వీటితో పాటు మనకు కాన్స్టాంట్ గా సిట్టింగ్ డిమాండ్స్ ఉన్నాయి మన ప్రొఫెషన్స్ అన్నప్పుడు, మనము వర్కింగ్ ప్లేస్ లోనే కొద్దిగా ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 20 minutes కో, ఎవ్రీ 30 minutes కోసారి కొద్దిగా స్ట్రెచెస్ ఎక్సర్సైజ్, కొద్దిగా లోయర్ లింబ్ లో మనకు లెగ్స్ ని కొద్దిగా యాంకిల్ జాయింట్ ముందు వెనుక అనుకోవడము, ఇలా కొన్ని చిన్నపాటి వీల్ చైర్ తోటి, మన చైర్ తోటి చేసే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఆఫ్టర్ ద వర్క్ కొద్దిగా వాకింగ్, కొద్దిగా యోగాసనాలు, ఇలాంటి ఏరోబిక్స్, మోడరేట్ ఏరోబిక్స్, మైల్డ్ మోడరేట్ ఏరోబిక్స్ చేయడము, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. రెండో కేటగిరీ ప్రొఫెషన్స్ ఇందా చెప్పినట్టు
ఎక్సెస్ లేబర్ డిమాండింగ్, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువగా మూమెంట్ ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేసే మూమెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ లేబర్ సమ్ వర్క్స్ వాళ్ళకి ఎండ్యూరెన్స్ ఎక్కువ కావడము, కోర్ స్ట్రెంథనింగ్ అనేది మిస్ కాకుండా ఉండడానికి లోయర్ బ్యాక్ స్ట్రెచెస్, కార్డియోవాస్కులర్ సంబంధించిన ఎక్సర్సైజెస్, ఏరోబిక్స్ ఇవి కూడా కొద్దిగా ఇంపార్టెంట్. మూడో కేటగిరీ సంబంధించిన వాళ్ళు ఏంటంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అంటే వీళ్ళు ఎక్కువగా మూవ్మెంట్ ఉంటుంది కానీ బట్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ వీళ్ళంతా. అవును. సో కాన్స్టాంట్ గా ఎమర్జెన్సీ కేర్, తర్వాత కాన్స్టాంట్ గా ఇతరుల సమస్యలు ఎక్కువ వినడము, ఎక్కువ ట్రీట్మెంట్ చేయడము, వీటి వల్ల వీళ్ళు తెలియక మనం ఎక్కువ స్ట్రెస్ కూడా పడిపోతుంటాం. సో వీళ్ళకు స్ట్రెస్ రిడక్షన్ సంబంధించిన ఎక్సర్సైజెస్ డైలీ రెగ్యులర్ గా మోడరేట్ టు సివియర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్, ఏరోబిక్స్, యోగా లాంటి ఎక్సర్సైజ్ మనం డిమాండ్ చేయొచ్చు. మెయిన్గా ఎక్సర్సైజ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈ బాడీ చేసే స్ట్రెచెస్, స్ట్రెంథనింగ్ వల్ల మన బ్రెయిన్ లో నాట్ ఓన్లీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరగడం ఒకటే కాక, కార్డియోవాస్కులర్ అంటే మనకు హార్ట్ కు సంబంధించిన బ్లడ్ ఫ్లో ఎక్కువ పెరగడం ఒకటే కాక, బ్రెయిన్ కూడా ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. దీనివల్ల హెచ్పిఏ యాక్సిస్ అంటాం, అంటే మన స్ట్రెస్ ను డిసైడ్ చేసే ఒక బ్రెయిన్ యొక్క నర్వస్ కనెక్షన్ మన అడ్రినల్ గ్లాండ్స్ ద్వారా స్టిరాయిడ్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా ఆపగలుగుతుంది, తగ్గించగలుగుతాం. సో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ యొక్క ఫలితాలు మనకు లాంగ్ టర్మ్ గా వీళ్ళు ఫిజికల్ గా అటు సైకలాజికల్ గా కూడా వీళ్ళు డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత ఈ అలసట వల్ల సబ్స్టెన్స్ యూజ్ తీసుకోవాలన్న కోరికలు ఇవి తగ్గుతూ వస్తుంటాయి. సో ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రొఫెషన్ ఏ ఏజ్ తగ్గట్టు మనం టైలర్ మేడ్ గా అవసరం అనుకుంటే ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. రైట్. నాగూర్ భాష గారు, రోజు మనం తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సిన పోషకాలు ఏంటండి? వాటి కూర్పు ఎట్లా ఉండాలి? ఒక బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఒక లంచ్ కావచ్చు, ఒక డిన్నర్ కావచ్చు, ఎట్లా ఉండాలి? చాలా మంచి ప్రశ్న సార్. సో మనము భోజనం తినడానికి ఏంటంటే మనం తినాల్సింది పొట్ట నింపుకోవడానికి కాదండి. అంటే మనం మామూలుగా భోజనం తింటే పొట్ట నింపుకోవడానికి తీసుకోకూడదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో సమతుల్యత. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సమతుల్యమైన ఆహారం, దాంతోపాటు సమయ పాలన. సో దాని టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ అంటాం. సో అది దాంతోపాటు కూర్పు, అంటే ఏమేమి ఫుడ్స్ తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్స్ని మనం కనుక విభజిస్తే ఇందాక చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్ డైట్లో కామన్గా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, దాంతోపాటు ఫ్యాట్స్తో పాటు తగినంత నీరు, దాంతోపాటు ఫైబర్ డైట్, దాంతోపాటు విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి తీసుకోవాలి. ఇది జనరల్గా డైట్లో మనం ప్లాన్ చేసుకోవాల్సింది. అందులో మనం మామూలుగా మన ముందు నుంచి ఎలా అలవాటు ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 రకాలుగా మనం విభజిస్తాం. ఉదయం అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో ఎప్పుడైనా సరే నేను నా పేషెంట్స్కి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే మన పాతకాలంలో సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమించే లోపు అన్ని కార్యక్రమాలు అయిపోవాలంటాను. అంటే మనకి యూజువల్గా సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడండి? 6 లేదా 7 గంటల లోపు. సో ఎవరైతే 7 గంటల లోపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారో ఫుడ్తో సహా, ఆటోమేటిక్గా వాళ్ళకి లైఫ్లో జీర్ణకోశ సమస్యలు రావు. అదే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్కి నేను అందరికీ ఇదే చెప్తా ఉంటాను, గ్యాస్ సమస్యలు అస్సలు ఎప్పుడూ రావు. రెండోది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ చాలా ముఖ్యం. అందులో మనకి కార్బోహైడ్రేట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఇమీడియట్గా మన యొక్క ఇమీడియట్ ఎనర్జీ సోర్స్ అంటాం. అందులో ఈ మైదా పిండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే మైదా పిండి, వైట్ రైస్ అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఎక్కువగా మనకి ఉప్మా కానీ, లేదంటే కొంచెం బియ్యం, ముడి బియ్యం కానీ పాత రోజుల్లో తీసుకుంటూ ఉంటాం, లేదంటే రాగులు కానీ, సజ్జలు కానీ, వీటిల్లో కొంత కార్బోహైడ్రేట్స్, దాంతోపాటు ఫైబర్స్ కూడా ఉంటాయి. అదే ప్రోటీన్స్ కనుక చూసుకుంటే వెజిటేబుల్ ప్రోటీన్స్లో ఎక్కువగా సోయా చంక్స్, దాంతోపాటు ఎక్కువగా మనము ఎగ్స్, నాన్ వెజ్లో ఎగ్స్, ప్రోటీన్స్, పాలు, పెరుగు, గుడ్లు ఇవి బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఫ్యాట్స్లో కూడా ఎక్కువగా డీప్ ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అంటే ఎక్కువగా ఫ్రై చేసినవి తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవి మన యొక్క ఆరోగ్యాన్ని చాలా నాశనం చేస్తూ ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యం మనం మీల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఉదయం పూట రాజులా తినాలి, రాత్రి పూట బెచ్చగాళ్ళలా తినాలి. అది ఎప్పుడూ మనం వింటూ ఉంటాం. సో ఉదయం పూట మీరు కావాలంటే, ఎందుకంటే మన వర్క్ లైఫ్ స్టైల్స్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఉదయం పూట మనం ఎక్కువగా హై ఎనర్జీ కావాలి కాబట్టి కొంత కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్, దాంతోపాటు ఫైబర్ ఉన్నాయి తీసుకోవాలి. వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యం తగినంత వాటర్ తీసుకోవడం. ఈ రోజుల్లో మనం తగినంత వాటర్ మినిమం ఒక మనిషికి కావాల్సింది
మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ లేకపోవడం వల్ల, ఫైబర్ డైట్ లేకపోవడం వల్ల ఎక్కువగా మేము మా పరిధిలో చూసేది గాల్ బ్లాడర్ స్టోన్స్, దాంతో పాటు కిడ్నీలో స్టోన్స్. సో ఈ స్టోన్స్ ప్రభావం చాలా అధికంగా చూస్తున్నాం. అందులోనూ మనం ఈ ఫైబర్ డైట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎక్కువగా జీర్ణకోశ సమస్యలు, అంటే మోషన్ సరిగా కాకపోవడం, అరుగుదల లోపం, బ్లోటింగ్, ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. తర్వాత తగినంత ప్రోటీన్స్ లేకపోవడం వల్ల లీన్ ప్రోటీన్స్ అంటాం. లీన్ ప్రోటీన్స్ అంటే ఎక్కువగా ఈజీగా అరుగుదల ఉండేవి. మనం ఇప్పుడు గుడ్డు కనుక చూసుకుంటే ఒక యావరేజ్ గుడ్డు వచ్చేసరికి మనకి 7 grams ఆఫ్ ప్రోటీన్ ఇస్తుంది. సో కాబట్టి ఒక మనిషికి కావాల్సిన ప్రోటీన్ ఒక పర్ కేజీ 1 gram, అంటే ఒక కేజీ, సపోజ్ 60 kgs మనిషి ఉంటే కనుక తనకి పర్ డే 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి, లేదా 1 to 1.5. అదే ఎవరైనా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళంటే దాన్ని ఒక 2 grams వరకు మనం పొడిగించవచ్చు. దాంతోపాటు ఫ్యాట్స్ కూడా అంతే, 0.5 to 1 grams పర్ కేజీ బాడీ వెయిట్ కింద విభజిస్తాం. సో అందులోనూ మనం తీసుకునే కొవ్వులు చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చియా సీడ్స్ అందులో ఎక్కువ ఏంటంటే ఫైబర్ ఉంటుంది, దాంతోపాటు డైజెషన్ సంబంధించిన ఎక్కువ ఉంటాయి, దానివల్ల మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. సో కాబట్టి ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్, తగినంత వాటర్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా మనకి దాంతోపాటు సమయ పాలన ఇంపార్టెంట్ చెప్పాను కదా ఇందాక. సో ఇది కనుక పాటిస్తే ఖచ్చితంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యంగా జీవిస్తాం. రైట్ సార్. ఓకే, భూషణ్ రాజు గారు, డయాలసిస్ చేయించుకున్న తర్వాత కూడా చాలా కాలం జీవించిన వారు ఉన్నారు. అసలు కిడ్నీలు దెబ్బతినకుండా ముందస్తుగా జాగ్రత్త ఎట్లా పడాలి, ఒకవేళ అవి పాడినట్టు గుర్తిస్తే అప్పటి నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి? దాదాపుగా ఏ జబ్బుకైనా కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ మనం గుర్తించి వాటిని ముందుగా గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది కొన్ని సందర్భాల్లో మనం చేయలేకపోతాం. అది మనిషికి ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి అనుమానము ఒకటి అలసత్వం కూడా ఒకటి. కాబట్టి చాలా వరకు ఆలస్యంగా వస్తుంటారు డాక్టర్ దగ్గరికి అందరూ కూడా. దాదాపు అప్పటికే వ్యాధి లక్షణాలన్నీ కూడా చాలా ముదిరిపోతాయి. ఇక తప్పని పరిస్థితిలో వచ్చే వాళ్ళే చాలా వరకు ఉంటారు. కొన్ని సందర్భాల్లో లక్షణాలు ఎంత చిన్నగా ఉంటాయంటే పాపం వాళ్ళు కూడా గుర్తుపట్టలేనంత నిశ్శబ్దంగా జరిగిపోతుంటుంది శరీరంలో. కాబట్టి మనం వాటిని కాదనలేము. కానీ దాదాపుగా మా ప్రాక్టీస్లో 75-80% మంది చివరికి ఆఖరికి చాలా ఆలస్యంగా వస్తుంటారు. కాబట్టి వాళ్ళ శారీరక ధర్మం అంతా అప్పటికే పాడైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి మారుతున్న సైన్స్ టెక్నాలజీలో దాదాపుగా ఒకప్పుడు డయాలసిస్ అంటేనో, కిడ్నీ ఫెయిల్యూర్ అంటేనో ఒక్కొక్క మృత్యువాత పడ్డంతో సమానంగానో, ఒక మృత్యుదండంతో సమానంగా అనుకున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు పోయాయి. దాదాపుగా గత 15-20 ఏళ్ళుగా సైన్స్ టెక్నాలజీలో ఎంత మార్పులు వచ్చాయంటే కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కూడా చాలా ఏళ్ళు బతకడము, డయాలసిస్లో ఇంకా చాలా ఏళ్ళు ఉండడం. మాకు సైతం 25-30 ఏళ్ళు దాటిన వాళ్ళు మా డయాలసిస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని కూడా 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మాకు చాలామంది ఉన్నారు. దాని అర్థం ఏంటంటే శరీర ధర్మాన్ని మొదటి నుంచి ఎవరైతే కాపాడుకుంటూ వస్తారో, శారీరకంగా బలంగా దృఢంగా, మానసికంగా కూడా చాలా బలంగా దృఢంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు జబ్బులను జయించగలుగుతారు. నిజానికి జబ్బులన్నీ మనిషిని మట్టుపట్టడానికి లేకపోతే మహమ్మారిలాగా రావాల్సినంత అవసరమే ఉండదు. దాదాపు అన్ని జబ్బులు కూడా దాదాపుగా ఆ జబ్బులతో జీవించడం అనే ఒక కళను మనం కాలక్రమేణా నేర్చుకుంటూ ఉంటాం. అలా నేర్చుకోవాలంటే మనం కూడా మనకి ఒక రకమైన విచక్షణ ఉండాలి. దానికి తోడుగా శరీర ధర్మం దాన్ని సహకరించాలి. దాదాపుగా అందరూ కూడా జబ్బుతో పాడైపోతారు శారీరకంగా. మేము చూస్తూ ఉంటాం, ఆలస్యంగా రావడం పక్కన పెట్టేస్తే వాళ్ళు అరకొరగా మందులు తీసుకుంటూ అటు ఇటు తిరుగుతూ కాలయాపన చేసేసి చాలా తప్పని పరిస్థితుల్లో ఇక తప్పదు నాకు అప్పటిదాకా వాళ్ళు భయం అనే ఒక పేరు పెట్టుకుంటారు, దానికి ఆలస్యంగా వస్తారు. ఎప్పుడైతే శరీరం పాడైపోతుందో అది వాళ్ళ శరీరం ఏ జబ్బుకి మందులకి కూడా లొంగనట్టుగా, ఏ చికిత్సకి లొంగని విధంగా అవుతుంది. దీంట్లో ఒక ఆహారం కూడా ఒకటి చాలా ప్రధానం. చాలామంది జబ్బుని తెలిసి మరుక్షణమే ఆహారంలో పెనుమార్పులు చేసేస్తారు జబ్బు రాకుండా ఉండడం కోసం. ఒకటి చాలామంది చేస్తుంటారు, నేను గత 10 ఏళ్ళుగానో 5 ఏళ్ళుగానో 2 ఏళ్ళుగానో అసలు ఉప్పు ముట్టలేదండి, అసలు ఏం తీసుకోవటం లేదు, అయినా నా కిడ్నీ జబ్బు అలాగే ఉందంటే కిడ్నీ జబ్బుకు మీరు ఉప్పు తీసుకోవటం విషయం అన్నీ తెలియాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ మీ శరీర ధర్మానికి తెలుస్తుంది. ఆ శరీరం పాడైపోతూ ఉంటుంది. తొందరగా ఆహారం సరిగ్గా తీసుకుపోతే టీబీలు, న్యూమోనియాలు, ఇన్ఫెక్షన్లు తెచ్చేసుకుంటారు. దీంతో ఉన్న కిడ్నీ కాస్త తొందరగా పాడైపోయినట్టుగా అవుతుంది. సో కాబట్టి ఎంత ఆహారం తీసుకోవాలని, వాళ్ళ శరీరం ఎంత చక్కగా కష్టపడి పనిచేస్తోంది, దానికి తగ్గట్టుగా ఎప్పుడు ఆకలి అవుతోంది అప్పుడు కాసింత తినడము. దాహం కూడా అలాంటిదే, మీకు ఎంత అవసరమైతే అప్పుడు మంచిలు తాగండి. కాబట్టి మితాహారము సమపాళ్లలో తరచూ రోజుకి 2-3 సార్లు కాకుండా నేను 5-6 సార్లు తినమని చెప్తూ ఉంటాను. ఒకేసారి కడుపుండా కాకుండా కడుపు కాస్త ఖాళీగా పెట్టుకోండి, మళ్ళీ కాసేపు మళ్ళీ తినండి. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని చెప్తున్నట్టుగానే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో ఒకసారి, లంచ్కి డిన్నర్కి మధ్యలో ఒకసారి చిన్న స్నాక్స్ లాంటివి ఏదైనా కొద్దిగా తీసుకోండి. ఎప్పుడు కడుపు నిండింది అన్న భావన కాకూడదు మనకి. ఎప్పటికీ కూడా కడుపు కాస్త ఖాళీ పెట్టుకోవడం అన్నది మనం కాసేపు మళ్ళీ తినడానికి ఒక అవకాశం ఇస్తుంది.
అంతేకాకుండా మనం కొంచెం చక్కగా పని చేసుకోవడానికి కూడా కారణమవుతుంది. సో కాబట్టి మితంగా ఆహారం తీసుకోవడం అన్నది అన్ని రకాల ఆరోగ్య లక్షణాలలో అత్యంత ప్రధానమైనటువంటిది. కానీ ప్రస్తుత కాలంలో మనం చేయటం లేకపోతున్నాం కదా, ఒకసారి తింటే మళ్ళీ ఎప్పుడు తింటామో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి హడావుడిగా తినేస్తున్నారు, చక్కగా నమలటం లేదు, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు. కాబట్టి జబ్బుల్ని ఎక్కువగా చేసే మీ ఆహారము అలవాట్లు ఈ రెండు కూడా మనకి జబ్బులకు ప్రధాన కారణం అవుతున్నాయి. కాబట్టి వాటి రెండు సంభాళించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది ఇప్పుడు. రైట్ సార్. ఓకే, నవీన్ గారు, తెల్లారి లేచింది మొదలు అందరిది ఉరుకుల పరుగుల జీవితమే. ఈ క్రమంలో ఒత్తిళ్లు, అదనం, బోనస్ వీటిని అధిగమించేందుకు ఏం చేయాలంటారు మీరు? అదే అండి, రోజువారీ మనకు జరిగే వర్క్ రెస్పాన్సిబిలిటీస్, ఈ టైం, అర్బనైజేషన్స్, మన న్యూక్లియర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇవి చాలా మన మనిషిలో ఎంత కాదన్నా కూడా ఒత్తిడికి గురి చేయడం వాస్తవం. ఈ ఒత్తిడిని జయించాలంటే క్రమం తప్పకుండా ఇందాక చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్, టైంకు మనం ఆహారం తీసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ డైట్ లో మనకు సరిగా అన్ని రకాలైన న్యూట్రియంట్స్ ఉండే రకంగా ప్లాన్ చేసుకోండి. వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్ ఇవి తీసుకోవడం ఇంపార్టెంట్. వీటితో పాటు నాన్ వెజ్ అలాంటివి అప్పుడు తడపదప వాడినా కూడా లెస్ సాల్ట్, లెస్ షుగర్ ఐటమ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. రెండవది, క్రమం తప్పకుండా మినిమం వ్యాయామం లాగా చిన్న వాకింగ్, ఇవి శారీరక దృఢత్వం, ఒకసారి మానసిక దృఢత్వానికి పెంపొందిస్తాయి. సో ఇండైరెక్ట్ గా ఒక 20-25 minutes పర్ డే యావరేజ్ చేసుకున్నా కూడా మనం వాకింగ్, లేకపోతే జాగింగ్, ఏరోబిక్స్, యోగా, అని మీరు దేంతో మీరు హుక్ అవుతారు, మీరు దేన్ని మీ బాడీ కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది, యూ సెలెక్ట్ యువర్ ఓన్ చాయిస్, అలా విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. మూడోది హైడ్రేషన్. ఎప్పటికప్పుడు మనం 3 to 4 liters మంచిగా వాటర్ మెయింటైన్ చేసుకుంటే మనలో ఉన్న ఈ స్ట్రెస్ ఇవి యాంగ్జైటీగా టర్న్ కావు, మూడ్గా టర్న్ కావు. అంటే ఇరిటబిలిటీ, మూడ్ ఫ్లక్చువేషన్, అప్ అండ్ డౌన్స్, ఇవి కాకుండా కాపాడుతాయి. మూడవది సోషల్ నెట్వర్క్, ఇది ఇంపార్టెంట్. అంటే అది మీరు ఎదరిస్తే మీకు విత్ ఇన్ ద ప్రొఫెషన్, విత్ ఇన్ ద లొకాలిటీయా, విత్ ఇన్ ద రీజన్, క్యాస్ట్, కమ్యూనిటీ, రీజన్, ఎనీ స్పెసిఫిక్, మీరు కనెక్టెడ్ గా ఉండగలిగితే మీకున్న లోన్లీనెస్ లేకుంటే సఫరింగ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నా కూడా షేర్ చేసుకోగలను ఒక 2-4 అన్న ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉండగలిగితే దాదాపుగా అవి ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ లేకుంటే వాళ్ళ షేర్ చేసుకోవడం వల్ల మనకి ఎమోషనల్ గా ఎక్కడో వెంటిలేట్ అయిపోతాము, సంథింగ్ మనకు యొక్క సైకలాజికల్ ఇష్యూస్ చాలా వరకు మనకు అండర్స్టాండబుల్ గా వచ్చేయచ్చు, తగ్గించవచ్చు. తర్వాత క్రమం తప్పకుండా నిద్ర, ఒక 7 to 9 hours ఆఫ్ స్లీప్. నువ్వు స్ట్రెస్ తగ్గించాలంటే బాడీ న్యాచురల్ గా అండ్ నేచర్ గా రికవరీ చేసుకుంటుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ రొటీన్ గా ఉండే అకాడమిక్స్, ఇప్పుడు నవే డేస్ ప్రతి స్కూల్లో కూడా కరికులం కాస్త నాలెడ్జ్ ఓరియంటెడ్ గా లేకుంటే ఒక పెర్ఫార్మెన్స్ డ్రైవింగ్ గా కాకుండా కాంపిటీషన్ ఓరియంటెడ్ గా అకాడమిక్స్ డిసైడ్ అవుతున్నాయి. కాబట్టి ఎక్కడో వీళ్ళలో మనకు స్ట్రెస్ పడవచ్చు. ఈ పిల్లలకు నిద్ర, ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, కాస్త వాళ్ళ యొక్క స్టోరీని నాన్ జడ్జిమెంటల్ వినడము, ఇలాంటి మనం చేస్తే కదా ఆ చైల్డ్, ఆ వ్యక్తిలో కూడా చాలా వరకు స్ట్రెస్ తగ్గించవచ్చు. సో ఈ రకమైన కొన్నిపాటి మనం జాగ్రత్తలు, కొన్నిపాటి నేచర్ తో కనెక్ట్ అయ్యే విధంగా గార్డెనింగ్, హాబీస్ క్రియేట్ చేసుకోవడం. వర్క్ స్ట్రెస్ అయిపోయాక వర్క్ తో ఒకటి నీ లైఫ్ అయిపోదు. వర్క్ నువ్వు ఒక 20 years ముందు లేదు నీ వర్క్ నీ లైఫ్ లో, 20 years తర్వాత కూడా ఉండదు నీ లైఫ్ లో. రైట్ సార్, బిలీవ్ యు ఆర్ ద పర్మనెంట్. సో నీకు నీ లైఫ్ లో కొన్ని ప్లెజర్స్ ఒక కాన్స్టాంట్ గా నువ్వు డెరైవ్ చేసుకోవడం అనేది అలవాటుగా చేసుకోవాలి. ఆ ప్లెజర్స్ ఎలాంటివి? హాబీస్ తో రావాలా. ఆ హాబీస్ ఎలాంటివి? నీకు కన్సిక్వెన్స్, రిస్క్ లేనివి ఇచ్చేలాగా క్రియేట్ చేసుకో. ఆ రకంగా చేసుకున్న రోజు నువ్వు ఫిజికల్ గా, సైకలాజికల్ గా యు ఆర్ పర్ఫెక్ట్. నవీన్ గారు, థ్యాంక్ యూ అండి. నాగూర్ భాషా గారు, భూషణ్ రాజు గారు, నవీన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.